జీసీఆర్జేవీ వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది తోషా మత్తే BA తృతీయ సంవత్సర విద్యార్థి రాజనీతి శాస్త్రం నుండి. ముందుగా అంతర్జాతీయ వార్తలు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా వాయుదాడులు జరిపినట్లు నివేదికలు చెబుతున్నాయి. హంగేరీ రాజధానిలో ప్రభుత్వ నిషేధం ఉన్నప్పటికీ 1.8 లక్షల మందితో రంగుల మధ్యలో కొనసాగిన ర్యాలీ. జాతీయ వార్తలు. ఆధునిక సాంకేతికత ఆసరాతో పశు వైద్య ఆసుపత్రులను మరింత పటిష్టం చేయగలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. చట్టసభలలో ఉత్తమ పనితీరుతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆంధ్రప్రదేశ్ వార్తలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించి లబ్ధిదారులకు పింఛన్ల నగదులను పంపిణీ చేస్తారు. బుడమేరు ముప్పు నిర్వహణకు ముందు జాగ్రత్త చర్యలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విద్యా వార్తలు. భారత్ విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయ గౌరవం. టైమ్స్ ఏషియా ర్యాంకింగ్స్ 2025లో 20కి పైగా భారత్ విశ్వవిద్యాలయాలకు టాప్ 200లో చోటు దక్కించుకున్నాయి. అందులో ఐఐటి మద్రాస్ తొలి స్థానాన్ని ఆక్రమించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. ర్యాగింగ్ నిరోధక నిబంధనల పాటింపులో నిర్లక్ష్యం. ఐఐటీలు, ఐఐఎంలు, ఏఎంయూలు సహా 89 విద్యా సంస్థలకు యూజీసీ నోటీసులు. చివరిగా వాతావరణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మేఘావృత వాతావరణం కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీ సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంది. ఇవి ఈరోజు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. ధన్యవాదాలు.